చెప్పుల దొంగ. భీమునిపట్నంలో ఒకప్పుడు పతాంజలి శాస్త్రి అనే సంపన్న గృహస్థుడుండేవాడు. ఆయనకు ఉత్తర దేశ యాత్ర చెయ్యాలని బుద్ధి పుట్టి కావాల్సిన సొమ్ము మూటగట్టుకొని ఒక మంచి రోజున బయలుదేరాడు. పుణ్యక్షేత్రాలు, యాత్రా స్థలాలు ఒక్కొక్కటే చూసుకుంటూ చివరికి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ మహానగరంలో చూడతగ్గ వింతలు విశేషాలు ఏమిటండి అని ఎదురైన ఒక ఆయన్ని అడిగితే ఆయన ఒక జాబితా ఏకురు పెట్టి జమ్మా మసీద్ అనే ఒక గొప్ప మసీద్ ఉంది, అది కూడా చూడతగ్గదే అన్నాడు. పతంజలి శాస్త్రి సరే అని బయలుదేరి ఒక్కొక్కటే చూసుకుంటూ కొసకి ఆ మసీదుకు చేరుకున్నాడు. ఉత్తర దేశంలో అంతా కాళ్ళకు చెప్పులు తొడుక్కుంటారు. అయితే దక్షిణ దేశంలో తొడుక్కునే వాళ్ళకన్నా తోడుకునే వాళ్ళే ఎక్కువ. పతాంజలి శాస్త్రికి కూడా జోడు అలవాట్లేదు. కానీ ఆ ఉత్తరాది యాత్రలో అందరి కాళ్ళకు పాదరక్షకు ఉండటం చూచి తనకి కూడా ఒక జోడు కొనుక్కుంటే బాగుంటుంది అని తోచింది. అందుకని ఢిల్లీలో మంచి అందమైన చెడావుల జాతి ఒకటి బేరం చేసుకొన్నాడు. ఆ జోడుతోనే సరదాగా అతడు జమ్మూ మసీదు చూద్దామని వెళ్ళాడు. మసీదు గుమ్మం వద్దనే అందరూ తమ జోలను వదిలి లోపల ప్రవేశించడం చూశాడు. అతడు కూడా అలానే చేశాడు. జమ్మూ మసీదు నిజంగా చూడతగ్గ భవనం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్వం ఒక ఢిల్లీ చక్రవర్తి దాన్ని కట్టించాడు. ఆ మహాభవనాన్ని చూస్తూ విస్తుపోయాడు పతాంజలి శాస్త్రి. అక్కడికి ముసల్మాన్లు రకరకాల విలువైన దుస్తులతో వచ్చి మోకరిల్లి నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అల్లాహు అక్బర్ అనే కేకలు వినపడ్డాయి. వాళ్ళ భక్తికి అతడు మెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అతని గుండెల్లో ఒక చిన్న భయం పట్టుకు ప్రవేశించింది. ఇంతమంది తురుషుకుల మధ్య హిందువునైన నేను ఒంటరిగా ఉండటం ప్రమాదం కాదా? వాళ్ళు తమ మసీదులో హిందువులు ప్రవేశిస్తే ఊరుకుంటారా అని క్షణంలో ఆ భయం ఎక్కువై శాస్త్రి కలవరపడ్డాడు. ఎవ్వరూ నన్ను గుర్తుపట్టకుండానే ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకుంటూ అతడు మెల్లగా వెనక్కి తిరిగేసరికి అప్పుడే మసీదు ప్రవేశించి గుమ్మం వద్ద చెడావులు విడుస్తున్న ఆజానుబాహు పఠాన్ ఒకడు అతనికి కనపడ్డాడు. ఆ నల్లటి జునపాలు, ఎర్రటి కళ్ళు, బొగ్గ మీసాలు, విశాలమైన వక్షస్థలం, వీటితో భూమదిరేటట్లు నడిచి వస్తున్న అతన్ని చూసేసరికి శాస్త్రి గుండె పీచుమంది. ఆ పఠాన్ మొలలో బాగు కూడా ఉంది. అంతకంటే ఏం కావాలి? శాస్త్రి వనకటం మొదలెట్టాడు. లోపల ప్రవేశిస్తున్న పఠాను దృష్టి యథాలాభంగా శాస్త్రి పైన పడింది. వెలవెలబోతున్న ఆ ముఖం చూసేసరికి అతడికి ఏదో అనుమానం కలిగింది. శాస్త్రి కేసి చూస్తూనే అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ పఠాను కన్ను తన మీద పడిందని, ఆ బాగుతో వాడు తన్ను పొడి చేస్తాడేమోనని అనిపించి శాస్త్రి ఉరకలేసుకుంటూ గుమ్మం చేరుకున్నాడు. అదంతా కనిపెడుతున్న పఠాన్కు అనుమానం ఎక్కువై చూస్తూ నిలబడ్డాడు. శాస్త్రి కంగారుగా చెడావులు తొడుక్కొని చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగాడు. అరే బద్మాష్, ఈ మెద్రాసి నా చెడావులు తొడుక్కుపోతున్నాడే, చెప్పుల దొంగ, ఎందుకా ఈ కఫార్ ఇక్కడికి వచ్చింది అని ఉరిమాడు పఠాన్. ఆ చెప్పులు ఆ కఫారవే అయి ఉంటాయేమో అన్న ఆలోచన శాస్త్రికి తోచలేదు. ఏమంటే అతడు చూసిన మద్రాసి ఎవ్వడూ ఇదివరలో చెప్పులు తొడుక్కుని కనపడనేలేదు. శాస్త్రిని పట్టుకోవాలని పఠాన్ 2 ఉరకల్లో గుమ్మం దగ్గర చేరుకున్నాడు. అతడు తరుముకొస్తున్నాడని గ్రహించి శాస్త్రి ఆ దారిన పోతున్న ఒక టోంగి, అంటే ఢిల్లీలో ఉండే గుర్రపు బండి అనమాట, ఆ టోంగిలోకి ఉరికి బండివాడితో త్వరగా పోనీయు అన్నాడు. అరే నిన్ను పారిపోనిస్తానా అంటూ పఠాన్ మరో టాంగాలో ఎక్కి శాస్త్రిని తరుముకెళ్ళాడు. శాస్త్రి తన బండివానితో, వాడు మన వెంటే పడ్డాడు, తప్పించుకు పారిపోవాలి, త్వరగా తోలు, మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. పోనివ్వకు, వాణ్ణి పట్టుకోవాలి, మంచి బహుమానం ఇస్తాను, వేగంగా తోలు అన్నాడు పఠాన్ తన టాంగా వాళ్ళతో. ముందు శాస్త్రి టాంగా, వెనకాల పఠాన్ టాంగా వాయువేగంతో పరిగెత్తసాగినాయి. గంటసేపు పరిగెత్తేసరికి 2 గుర్రాలు కూడా అలసిపోయాయి. అది పని కాదని తోచి పఠాన్ తన బండిలోంచి దొంగ దొంగ ఆపండి అని కేకలు వేశాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళెవరో ఆ కేకలు విని శాస్త్రి బండిని ఆపు చేశారు. శాస్త్రి వాళ్ళ మధ్య దూరి, శరణు రక్షించండి, నేను తెలియక మసీదులోకి వెడితే ఈ సాయబు చంపుదామని తరుముకొస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పడం మొదలెట్టాడు. అందుకు పఠాన్, అరే ఎంతలో ఎంత కథ అల్లినావురా, నా చెడావులు ఎత్తుకొచ్చి కళ్ళబొల్లి ఏడుపు ఏడ్చుతావా అని అరిచాడు. శాస్త్రి విస్తుపోయి, ఏమిటి నీ చెడావులా? నావే ఇవి, నిన్ననే కొన్నాను అంటూ తన పాదరక్షల కేసి చూసుకున్నాడు. పఠాను చూశాడు. ఇద్దరు ఆ చెడావుల కేసి దృష్టి సారిస్తూ నిశ్చేష్టులే నిలబడ్డారు. క్యా క్యా అంటూ బండి ఆపిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై అడిగారు. బాయ్, ఇందులో ఒక చెడావే నాది, కంగారులో 2వ చెడావు ఎవరిదో తొడుక్కొచ్చేశాను అంటూ శాస్త్రి ముందు మాట్లాడాడు. అందుకు పఠాను,
ఎవరిదో కాదు, నాదే ఆ రెండో చెడావు. నా 2 చెడావులు నువ్వే దొంగిలించిపోయి కంగారులో ఒకటి నాది, ఇంకొకటి మరోబాడి దొంగిలించావు అన్నాడు. శాస్త్రి, సాహెబ్ గారు, జంజం పట్టుకొని చెబుతున్నాను, ఈ చిన్న చెడావు నాదేనండి. చూడండి నా కాలికి ఎలా సరిపోయిందో అని నచ్చ చెప్పాడు. పఠాన్ ఆశ్చర్యపోతూ, అయితే ఇప్పుడు నా రెండో చెప్పు కోసం నేను మళ్ళీ మసీద్ దాకా వెళ్ళాలన్నమాట అన్నాడు. మీరే కాదు, నేను రావాలి. ఈ ఒంటి చెప్పు వల్ల నాకు మాత్రం ఏం లాభం అన్నాడు శాస్త్రి. వాళ్ళిద్దరూ ఎవరి టాంగాల్లో వాళ్ళు మసీదులోకి వెళ్ళారు. సాహెబు తన రెండో చెడావు కూడా తొడుక్కుంటూ, శాస్త్రి, ఈవేళ ఎవరికీ లాభం లేని దండుగు బేరం అయిపోయిందోయ్ అన్నాడు. శాస్త్రి నవ్వుతూ, ఎవరికీ లాభం లేకపోవటం ఏమిటి బాయ్, ఈ 2 టాంగాల వాళ్ళకు మంచి డబ్బు దొరికింది కాదు అని సలాం చెప్పి చల్లగా వెళ్ళిపోయాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.